హాయ్ అందరికీ. మీరెప్పుడైనా ద సోల్జర్స్ స్టేజ్డ్ ఏ మ్యూటినీ లేదా ద ఫేమస్ సిపాయి మ్యూటినీ ఆఫ్ 1857 అనే మాటలు విన్నారా? ఈ మ్యూటినీ అనే ఇంగ్లీష్ పదం అర్థం తెలుగులో ఏంటో ఎలా వాడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో లెట్స్ బిగిన్. దీనికి డెఫినేషన్ ఏంటంటే ద యాక్ట్ ఆఫ్ రిఫ్యూజింగ్ టు ఒబే ద ఆర్డర్స్ ఆఫ్ సంబడి ఇన్ అథారిటీ ఎస్పెషల్లీ బై సోల్జర్స్ సెయిలర్స్ అని. అంటే సైనికులు లేదా నావికులు తమ అధికారులకు వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేయడాన్నే మ్యూటినీ అనే వర్డ్తో మనం చెప్పొచ్చు. అంటే సైనికులు కానీ, నౌకాదళం కానీ, లేదంటే పోలీస్ బలగాలు లేదా ఒక నియంత్రిత గుంపు వాళ్ళ అధికారులను ఎదిరించి ఆదేశాలను తిరస్కరిస్తే అది మ్యూటినీ అవుతుంది. ఇది సాధారణ నిరసన కాదనమాట. అంటే ఇందులో కేవలం అసంతృప్తి కాకుండా అధికారాన్ని తలకిందులు చేయాలనే ఉద్దేశం ఉంటుంది. దాన్నే మ్యూటినీ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ద సెయిలర్స్ స్టేజ్డ్ ఏ మ్యూటినీ అగైన్స్ట్ ద కెప్టెన్. అంటే నావికులు కెప్టెన్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు అని అర్థం. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.